All India Agricultural Workers Union. ప్రియమైన సోదర సోదరీమణులారా, కామ్రేడ్స్, మీ అందరికీ నా విప్లవ అభినందనలు. ముందుగా అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం తెలంగాణ 3వ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ పబ్లిక్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు, పాలు పంచుకుంటున్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. At the outset, I would like to tell you that I am extremely happy to be amongst you in this land, which gave to the nation veteran revolutionaries like Comrade Sundaraya and Comrade Basavapunaya. As you know, the Agricultural Workers Union was formed to put an end to the exploitation that agricultural workers around our country were being subjected to. Several martyrs have selflessly laid down their lives as part of our struggles. It is on the foundation laid by their blood that the AAWU has been built up. I pay my respects to them. మిత్రులారా, ముందుగా ఈ భూమిలో ఈ దేశానికి విశేష అనుభవాన్ని గడించినటువంటి విప్లవకారులైనటువంటి కామ్రేడ్ సుందరయ్య, కామ్రేడ్ బసవపున్నయ్యలను ఇచ్చినటువంటి ఈ భూమిలో మీ మధ్య నిలబడి మాట్లాడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు తెలుసు, వ్యవసాయ కార్మిక సంఘం వ్యవసాయ కార్మికులను ఈ దేశంలో అనేక రకాలుగా దోచుకుంటున్న పద్ధతులకు ఫుల్ స్టాప్ పెట్టేందుకే, అంతం పలికేందుకే ఏర్పడింది అని. అంతేకాదు, చాలా మంది అమరవీరులు ఈ పోరాటాలలో భాగంగా తమ యొక్క జీవితాలను చాలా నిర్నిమిత్తంగా, చాలా తేలికగా వాళ్ళు త్యాగం చేశారు. అంతేకాదు, ఈ అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం వారు చిందించిన రక్తపు పునాదుల మీద ఆధారపడి ఏర్పడ్డది. వారందరికీ నేను నా విప్లవ జోహార్లు తెలియజేస్తా ఉన్నాను. Telangana has a rich tradition of struggles, especially those led by peasants and agricultural workers. As I stand here, I am reminded of them. It is the heroic struggle of the peasants of Telangana in the late 1940s which placed the issue of land reforms on the agenda of the country. In Cpim district itself, we saw valiant struggles for land as recent as 15 years back at Mudigonda. I salute the memory of all those who have lost their lives in such historic struggles. తెలంగాణ ఘనమైనటువంటి పోరాట వారసత్వాలకు నిలయం తెలంగాణ. అంతేకాదు, వ్యవసాయ కార్మికులు, రైతులు నాయకత్వం వహించి పోరాడినటువంటి పోరాటాలకు కేంద్రం తెలంగాణ. ఈరోజు నేను ఇక్కడ నుంచున్నాను అంటే ఆ పోరాటాలన్నింటినీ కూడా నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అంతేకాదు, 1940లలో వీరోచిత తెలంగాణ పోరాటంలో ఏ పోరాటం అయితే ఈ దేశంలో భూ సంస్కరణలను ఎజెండా మీదకి తీసుకొచ్చిందో ఆ పోరాటాన్ని కూడా నేను ఇవాళ జ్ఞాపకం చేసుకుంటున్నాను. అంతేకాదు, ఖమ్మం జిల్లాలో మీకు తెలుసు, 15 ఏళ్ల క్రితం ఈ మధ్యనే భూమి కోసం ముదిగొండ వద్ద ఒక వీరోచిత పోరాటం జరిగింది. అంతేకాదు, ఆ పోరాటంలో ప్రాణాలు అర్పించినటువంటి, అసువులు బాసినటువంటి వీరులందరికీ కూడా నేను ఇక్కడ ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తూ ఉన్నాను. It is with the spirit of those struggles that powerful movements of the people should be conducted for building a new India. Why do we need a new India? We need a new India because in this very year that
we celebrate the 75th anniversary of India's independence. The history of our glorious anti-colonial struggle, which spans centuries, is sought to be altered. The values on which our independence movement was built upon are being neglected. Those who fought for secularism and democracy are being sidelined, while the communal forces, henchmen who murdered them, are being glorified. అంతేకాదు ఏ వీరోచిత పోరాటాలైతే ఇప్పుడు మనం స్మరించుకున్నామో నవీన భారతదేశాన్ని నిర్మించటానికి అటువంటి వీరోచిత పోరాటాల నుంచి కావలసినటువంటి శక్తివంతమైన ఉద్యమాలను మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సి ఉంది. మనకు ఒక నవ్య భారతదేశం ఎందుకు కావాలి అని ఇప్పుడు ప్రశ్నించుకోవాలి. భారతదేశానికి స్వతంత్రం వచ్చి వాళ్ళ 75 ఏళ్ల పూర్తి అయింది. ఆ వేడుకలు జరుపుకుంటా ఉన్నాము. వలసవాద వ్యతిరేక పోరాటం 100 ఏళ్లుగా చేశాం మనం. కానీ ఇవాళ ఆ పోరాటాలని మారుస్తున్నారు. ఏ విలువల ప్రాతిపదికగా అయితే స్వతంత్ర ఉద్యమం సాగిందో ఆ విలువలన్నింటినీ ఇవాళ అశ్రద్ధ చేస్తున్నారు. అంతేకాదు ప్రజాస్వామ్యం, లౌకికవాదం పక్కకు పెట్టి మతశక్తులు, కిరాయి గుండాల చేతులలో మరణించిన వారు ఎవరైతే ఉన్నారో వారిని పక్కన పెట్టి ఈ కిరాయి గుండాలను మాత్రం ఆకాశానికి ఎత్తుకుంటున్నారు, ఘనకీర్తులు ఆపాదిస్తున్నారు. It is the communal frenzy that fires bullets at the portrait of Mahatma Gandhi, the father of our nation, and shouts slogans for Godse and Savarkar. Even those who are wielding power at the highest levels in our country today are being guided by that same communal frenzy. We need a new India where we reclaim the idea of unity in diversity, where the rights of our workers are protected, where our farmers and agricultural workers have an assured income that is at least 50% more than the total cost of production. మతపరమైనటువంటి ఉద్రేకాలు, మత ఉద్రిక్తత, ఉద్విగ్నత ఇవే జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ చిత్రపటం మీద బుల్లెట్లు కురిపించినాయి. అంతేకాదు గాడ్సే, సావర్కర్ల పేరు మీద స్లోగన్లు వినిపించారు. అంతేకాదు ఇవాళ అత్యున్నత స్థాయిలో అధికారాన్ని అనుభవిస్తున్న వారు కూడా ఈ మతపరమైన ఉద్రిక్తతలతోటి నడపబడుతున్నారు. మనం ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి. ఇవాళ ఈ దేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించాల్సి ఉంది. మనం తిరిగి దాన్ని మళ్ళీ పొందాలి. అంతేకాదు వ్యవసాయదారులు, వ్యవసాయ కార్మికులు వీరందరి హక్కులను కూడా రక్షించుకోవాలి. వారి యొక్క ఉత్పత్తికి కలిపి మరొక 50% అదనంగా వారికి ఆదాయం వచ్చేట్టు కూడా మనం పోరాడి సాధించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. India is a land of various cultures, languages, beliefs and people. They all came together as one nation during our freedom struggle. There was no space for differences in the name of religion, caste, creed or region in our anti-colonial struggle. We were all one. We should all be one. However, today our sense of nationalism is sought to be defined by the Hindutva forces. They are trying to dictate who are national and who are anti-national. ఈ దేశం విభిన్న సంస్కృతులకు, విభిన్నమైన భాషలకు, నమ్మకాలకి, ప్రజలకి నిలయంగా ఈ దేశం ఉంది. అంతేకాదు వాళ్ళంతా కూడా ఇవాళ ఒక జాతిగా ముందుకు వచ్చి స్వతంత్ర పోరాటాన్ని నడిపారు. ఇక్కడ ఈ దేశంలో మతానికో, కులానికో, ప్రాంతానికో, వర్గానికో ఇటువంటి వాటికి వలసవాద వ్యతిరేక పోరాటంలో స్థానం లేదు. మనందరం ఒకటిగానే ఉన్నాం, మనందరం ఒకటిగానే ఉండాలి. కానీ ఇవాళ ఒక జాతీయవాద స్పృహ ఏదైతే ఉందో అది
ఈ హిందుత్వ శక్తులు దాని నిర్వచనాన్ని మార్చివేస్తున్నాయి. అంతేకాదు ఇవాళ జాతీయవాదులు ఎవరో, జాతి వ్యతిరేకులు ఎవరో వాళ్ళ వీరి నిర్ణయం చేస్తారట. ఇది చాలా అసంబద్ధంగా ఉంది. It needs to be noted that those who tried to issue certificates of patriotism were not part of our national movement even by accident. Their only role was that of writing apologies and agreeing to serve the British Empire as faithful subjects of the crown. It was the RSS ideologue Golwalkar who exhorted Hindu youngsters to not waste their energy fighting the British. The two-nation theory was espoused by V.D. Savarkar 10 years prior to Muhammad Ali Jinnah proposing it. మనం ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. దేశాభిమానానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు ఇస్తామని ప్రయత్నం చేస్తున్నారే వీళ్ళెవరు కూడా పొరపాటుగా కానీ గ్రాపాటుగా కానీ ఏ సందర్భంలోనూ కూడా స్వతంత్ర పోరాటంలో భాగస్వాములు కాదు. అంతేకాదు బ్రిటిష్ సామ్రాజ్యానికి, బ్రిటిష్ కిరీటానికి తల వంచి అపాలజీ క్షమాపణలు రాసి వారికి అనుకూలంగా పనిచేయడానికి ఒప్పుకున్న వారే వీరంతా కూడా. నిజానికి ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని ప్రపోజ్ చేసినటువంటి గోల్వాల్కర్ హిందూ యువకులకు ఏమని బోధించాడు అంటే, బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాడి మీ శక్తిని వృధా చేసుకోవద్దు అని చెప్పాడు. నిజానికి మహమ్మద్ అలీ జిన్నా 2 దేశాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి 10 ఏళ్లకు ముందే విడి సావర్కర్ ఈ 2 దేశాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు అనే విషయం కూడా మనం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. What we are seeing now is the pitiable attempt of those behind all sorts of vociferous tendencies to portray themselves as the apostles of patriotism and nationalism. The reality is that today a majority of the Indian people, be it Dalits or Adivasis or minorities or women, are constantly being attacked and their freedoms are being curtailed so as to break our unity as working class. ఇవాళ దేశాభిమానానికి, జాతీయతావాదానికి మేమే ప్రథమ శిష్యులము అని చెప్పుకుంటూ ఆ వెనకాల చాలా విచ్ఛిన్నకరమైన ధోరణులకు పాల్పడుతున్నటువంటి వీళ్ళు అని మనం గమనిస్తానే ఉన్నాము. వాస్తవం ఏమిటంటే ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు, దళితులు కావచ్చు, ఆదివాసీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, స్త్రీలు కావచ్చు, వీళ్ళు నిరంతరం కూడా దాడులకు గురి అవుతున్నారు. అంతేకాదు వారి స్వేచ్ఛలు పోగొట్టుకుంటూ ఉన్నారు. అలాగే శ్రామిక వర్గం యొక్క ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకై వీళ్ళు నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. Unity in diversity is the most cherished of our ideals. However, the union government's interferences are thwarting it. Efforts to impose Hindi is a part of such interference. No one would be opposed to Hindi. At the same time, we need to realize that trying to impose Hindi by doing away with our mother tongues will affect the integrity of the nation. భిన్నత్వంలో ఏకత్వమే మనం ప్రధానంగా కోరుకున్నటువంటి లక్ష్యం. అయితే కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా జోక్యం చేసుకుంటుంది, దీనిని బ్రేక్ చేస్తోంది. అందులో భాగంగానే ఇవాళ హిందీ భాషను కూడా అదే జోక్యంతో తీసుకొస్తోంది. ఎవరం కూడా హిందీకి వ్యతిరేకం కాదు, కానీ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మాతృభాషలను నిర్లక్ష్యం చేసి, మాతృభాషలను పక్కకు పెట్టి కేవలం హిందీని అందరి మీద రుద్దాలి అని చూస్తే అది ఈ జాతి ఐక్యతకు వ్యతిరేకం అవుతుంది అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. When our unity is sought to be destroyed,
All those who resist such attempts and ask questions to the powers that be are being branded as anti-nationals. The arrests of those who fight for the people are attempts to silence the voices of dissent. At the same time, leaders and sympathizers of the Sangh Parivar and its affiliates are allowed to go scot-free despite repeatedly stirring up trouble. RSS and the BJP government led by it is paving the way for an authoritarian and communal rule of our country. మన ఐక్యత నాశనం చేయబడుతున్నప్పుడు ఇవాళ జాతి వ్యతిరేకులుగా ముద్ర వేస్తున్నటువంటి ఈ శక్తులను మనం ఎదుర్కోవాల్సి ఉంది. చూడు hot water. Please give him hot water. Please give him hot water. అంతేకాదు నిరసనను వినిపించేటువంటి గొంతులను అరెస్టు చేసి ఆ ప్రజల మీద వారిని సైలెన్స్ చేసేటువంటి ఒక ధోరణి కూడా మనకు కనపడుతుంది. అదే సమయంలో సంఘ పరివార శక్తులు అవి మాత్రం చాలా స్కాట్ ఫ్రీగా ఎవరు కూడా వారిని పట్టించుకోకుండా వదిలివేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ గవర్నమెంట్లు ఇవాళ ఒక నియంత్రితమైనటువంటి మతపరమైనటువంటి పరిపాలనని ఈ దేశం మీద రుద్దుతూ ఉన్నాయి. The union government is taking steps that destroy the country's federal structure. We need to recognize that one nation, one uniform is an affront on the state's powers which are entrusted with the duty of ensuring law and order. కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఈ దేశ సమైక్య నిర్మాణాన్ని నాశనం చేసేందుకు అనేక రకాల చర్యలు తీసుకుంటా ఉంది. మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇది ఒక దేశం ఒక యూనిఫామ్ అనేది రాష్ట్రాల మీద ఒక దాడి లాంటిది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు రాష్ట్రాలకు ఇచ్చినటువంటి లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉందో దానిని ఎంట్రస్ట్ చేసే దాని మీద కూడా ఇది ఒక రకమైనటువంటి అపనమ్మకాన్ని కలిగించేదిగా దాడి చేసేదిగా ఉంది అనేది కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. Repeatedly, laws are being enacted by the parliament on subjects in the state list in the constitution, be it law and order, agriculture, cooperation, power, or so on. Bills that infringe upon the rights of the states are being enacted into laws even without seeking the opinion of state governments. Even while entering into international agreements that affect the states, the union government does not inform state governments, let alone seek their consent. రాజ్యాంగంలో రాష్ట్రాల జాబితాలో ఉన్న అనేక అంశాలని పార్లమెంట్లో చట్టాల రూపంలో తీసుకొచ్చి వాటిని పదే పదే రాష్ట్రాల మీద రుద్దుతున్నారు. అది లా అండ్ ఆర్డర్ కావచ్చు, వ్యవసాయం కావచ్చు, సహకార రంగం కావచ్చు, విద్యుత్ రంగం కావచ్చు, ఈ రంగాలన్నిటి సంబంధించిన బిల్లులని ఏకపక్షంగా రాష్ట్రాల మీద రుద్దుతున్నారు. అంతేకాదు రాష్ట్రాల హక్కులకు సంబంధించి ఏవైతే చట్టాలు ఉన్నాయో వాటిని కూడా రాష్ట్ర ప్రభుత్వాల ఒపీనియన్ అంటే వాటి అభిప్రాయాన్ని అడగకుండానే వాటిని రుద్దుతున్నారు. అంతేకాదు అంతర్జాతీయ ఒప్పందాలకు సంబంధించి వాటిలో ఎంటర్ అయ్యేటప్పుడు కూడా రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు ఏమని ఉంటే వాటిని రాష్ట్రాలతో సంప్రదించకుండానే వాటి మీద చట్టాలు చేస్తున్నారు.
Widespread efforts are on to take control of the higher education sector through the governors in their capacity as chancellors. The office of governor is being politically misused to withhold assent to legislations that have been enacted by the state legislature. Not just in Kerala, in all non BJP run states, such efforts are being made. Such affronts on the supremacy of state legislatures weaken not just our federal structure but even our democracy too. గవర్నర్ల రూపంలో ముఖ్యంగా యూనివర్సిటీ ఛాన్సలర్ అనే పేరిట మొత్తం ఉన్నత విద్య మీద ఆధిపత్యాన్ని సంపాదించేందుకోసం కేంద్ర ప్రభుత్వం సీరియస్గా ప్రయత్నం చేస్తున్నది. అంతేకాదు గవర్నర్లని రాజకీయ ఏజెంట్లుగా యూజ్ చేసుకొని వాళ్ళందరినీ కూడా చట్టసభల కంటే కూడా ఉన్నతంగా వాళ్ళని ఎస్టాబ్లిష్ చేసేందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. అది ఒక్క కేరళలోనే కాదు, అంతే బీజేపీ పాలిత ప్రాంతాల్లో కాకుండా మిగతా బీజేపీ ప్రభుత్వాలు లేని అన్ని రాష్ట్రాల్లో కూడా ఇట్లాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా శాసనసభలకు సంబంధించి వాటి సామర్థ్యాన్ని బలహీనపరిచేందుకోసం, అలాగే ఈ ఫెడరల్ స్ట్రక్చర్ సమాఖ్య విధానం ఏదైతే ఉందో దాన్ని సమాఖ్య వ్యవస్థను దెబ్బ కొట్టేందుకోసం, ప్రజాస్వామ్యాన్ని దెబ్బ కొట్టేందుకోసం ఈ గవర్నర్ల వ్యవస్థని కేంద్ర ప్రభుత్వం ఉపయోగించుకుంటున్నది. Neoliberal policies are being implemented ruthlessly behind the smoke screen created by communal and authoritarian interventions. As a result, corporates are becoming richer and the people are becoming poorer. Inequality has gone up astronomically. Unemployment is at a record high. The achievements of our nation are sought to be undone. మతోన్మాదం, అట్లాగే ఈ మతోన్మాద రాజకీయాల ముసుగు లోపల ఇంకొక వైపు నూతన ఆర్థిక విధానాలు, అట్లాగే నయా సరళీకృత ఆర్థిక విధానాలను కూడా మన ప్రజానికం మీద కేంద్ర ప్రభుత్వం రుద్దుతున్నది. దీని ఫలితంగా కార్పొరేట్లు మరింత ధనికులైపోతున్నారు, పేదలు మరింత పేదలుగా మారిపోతున్నారు. పేదలకి ధనికులకి మధ్య కూడా అంతరం విపరీతంగా పెరిగిపోతున్నది. నిరుద్యోగం ఇంతకు ముందెన్నడూ ఊహించినంత పైకి వెళ్ళిపోయింది. అంతేకాదు ఇప్పటిదాకా దేశం ఏదైతే సాధించిందో ఆ సాధించిన ఘనతలన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా కనుమరుగైపోతున్నాయి. Public sector enterprises, which are the wealth of the nation, are being sold off. In the last budget alone, rupees 65,000 crore was sought to be raised through their sale. The government, which says that they do not have money to provide relief to the ordinary people, have written off loans of corporates to the tune of rupees 11 lakh crores. We need to remember that this amount would have sufficed to ensure food security in the nation. మన ఆస్తి ఏంటి? మన ఆస్తి ప్రభుత్వ రంగ సంస్థలు. కానీ ప్రభుత్వ రంగ సంస్థల్ని ఒక్కొక్కటిగా ఈ కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తున్నది. ఇప్పుడు తాజాగా 65,000 కోట్ల రూపాయలని వీటిని అమ్మకం ద్వారా సమకూర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నది. అంతేకాదు అసలు ఈ అమ్మకాలు ఎందుకు జరుపుతున్నది అని అంటే పేద ప్రజల కోసం తమ దగ్గర డబ్బులు లేవని చెప్తోంది. వాస్తవానికి 11 లక్షల కోట్ల రూపాయలను కార్పొరేట్లకి ఇది రాయితీలు ఇచ్చింది. వాస్తవానికి ఈ డబ్బుల్నే మనం చూసుకుంటే ఈ భారతదేశంలో ఉన్న పేద ప్రజానికం అందరికీ కూడా ఆకలిని తీర్చేందుకు అవకాశం లభిస్తుంది. Okay. Podium is changing. This podium is changing. Oh, right. Height is very low. Podium change. మరి దానికి అదేం లేదుగా. Okay.
It needs to be noted that it was under pressure from the left. A scheme for rural employment, the MGNREGS, was prepared during UPA 1. As you know, the left was supporting it on the basis of a common minimum program. It was envisaged as a scheme that would aid the rural population, especially our agricultural workers in their distress. But allocation for the same and work days under it are repeatedly being cut down. మనం గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే ఈ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో అది వామపక్షాల మద్దతుతో ఉన్న యూపీఏ ప్రభుత్వం అప్పుడు వామపక్షాల ఒత్తిడితోని దాన్ని తీసుకొచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజానికానికి 100 రోజుల పనిని అది గ్యారంటీ చేసింది. అలాంటి పథకం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా అవసరం. కానీ రోజు రోజుకి ఆ పథకాన్ని దానికి కేటాయించే డబ్బుల్ని ఈ ఎన్డీఏ ప్రభుత్వం తగ్గిస్తూ వస్తున్నది. అలాగే పని దినాలను కూడా కోత కోస్తూ వస్తున్నది. When the NDA government came to power in 2014, 4,21,000 posts were lying vacant in the central services. Now it has gone up to 10 lakh. Despite that, over the last 8 years, only 0.33% of the applicants have got posting. 3,03,000 vacancies are left unfilled in Indian Railways. In the armed forces, 1,25,000 posts, and in the defense services, 2 lakh civil posts are lying vacant. Yet the Agnibus scheme with temporary appointments is being implemented. This is in a country in which 42% of the youth between ages 20 and 24 are unemployed. 2014లో ఈ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 4,21,000 వేకెంట్ పోస్టులు కేంద్ర ప్రభుత్వంలో ఉండేటివి. అవి ఇప్పుడు 10 లక్షలకు చేరినాయి. ఇవన్నీ 8 ఏళ్లలోనే ఈ ఖాళీలు ఇట్లా పెరుగుతూ పోయినాయి. అయితే ఇప్పటి వరకు 100కి 0.33% పోస్టులు మాత్రమే, అప్లికేషన్స్ మాత్రమే పరిశీలించబడ్డాయి, వాటిని మాత్రమే పోస్ట్ అయ్యాయి. 3.303 లక్షల వేకెన్సీ అంటే 3,03,000 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియన్ రైల్వేస్లో ఉంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ముఖ్యంగా సాయుధ దళాలు మనం ఏమైతే సైన్యం గురించి మాట్లాడతామో అందులో 1.25 లక్షలు అందులో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అట్లే రక్షణ శాఖ డిఫెన్స్ సర్వీసెస్లో 2 లక్షల సివిల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే ఇవన్నీ ఒకవైపు ఉంటే అగ్నిపత్ పేరిట ఈ మొత్తం పర్మనెంట్ వేకెన్సీస్ పర్మనెంట్గా నింపకుండా టెంపరీ ఉద్యోగాలతో వాటిని నింపేందుకోసం ఈ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఇది ఎట్లాంటి పరిస్థితిలో ఉందంటే ఒకవైపు మన భారతదేశం యంగ్ భారత్ అంటాం, అంటే 20 నుంచి 24 ఏళ్ల లోపు ఉండే జనాభా మొత్తం భారతదేశంలో 42% ఉన్న ఈ టైంలో నిరుద్యోగాన్ని ఆ రూపం ఆపడంలో కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా పూర్తిగా వైఫల్యం చెందింది. According to the Center for Monitoring Indian Economy, in the months of June and July alone, we have lost 80 lakh jobs in the industry and service sectors. Of the 90 crore who are able to work, 61.2% have stopped looking for employment as jobs are simply not available. In 2016-17, there were 11,29,000 employees in central PSUs. In 2021, it has come down to 8,61,000. In 5 years, there has been a reduction of 2,68,000 employees. మన భారతదేశంలో ఉద్యోగాలు ఆర్థిక పరిస్థితికి సంబంధించి సర్వే చేసే ఒక సంస్థ ఉంది. దాన్ని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అని అంటారు. ఆ సెంటర్ ఫర్ ఇండియన్ మానిటరింగ్ ఎకానమీ సంబంధించి వాళ్ళు వేసిన అంచనాల ప్రకారం చూసుకుంటే
సర్వీస్ సెక్టర్ అంటే సేవా రంగం, ఐటీ, బ్యాంకింగ్ ఇట్లా ఏవైతే అనుకుంటామో వీటిలో 80 లక్షల ఉద్యోగాలు కోతపడ్డాయి. ఇంకోవైపు 90 కోట్ల జనాభా, మన భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉంటే అందులో 90 కోట్లు పని చేయదగ్గ జనాభా ఉంది. కానీ ఆ 90 కోట్లలో 61% మంది ఈరోజు ఉద్యోగాల వేటలను మానేశారు. ఎందుకంటే అక్కడ ఉద్యోగాలు లేవు. అంతేకాదు 2016-2017లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో దాదాపుగా 11,29,000 ఉద్యోగాలుంటే 2021 నాటికి ఈ 5 ఏళ్లలో 8,61,000 కుదించబడ్డాయి. అంటే 2,68,000 ఉద్యోగాలు కోత విధించబడ్డాయి. ఒకవైపు ఈ కోత నడుస్తుంది, వాటిల్లో నింపడం మాత్రం జరగడం లేదు. In 2017-18, 19.2% workers in the country were employed in the organized sector. That has fallen to 17.8% in 2019-20. People are being forced out from the organized sectors into the unorganized sectors. Now, 82% of India's workers are employed without adequate job security or benefits. The rights of workers, farmers, and agricultural workers are being further curtailed. Through the labor codes, job security and workers' rights are being done away with. Workers won't be able to unionize and unions won't be able to take up workers' issues. 2017-2018 లోపల ఆర్గనైజ్ సెక్టర్ అంటే సంఘటిత రంగం, ఎక్కడైతే ఒకే దగ్గర కొన్ని వందల మంది పనిచేస్తారో అట్లాంటి ప్రాంతంలో 19.2% వర్కర్లు అంటే కార్మికులు అందులో చేర్చుకోబడితే 2019-20 నాటికి అది 17.8% పడిపోయింది. అంటే దాదాపుగా 3% మేర మొత్తం సంఘటిత రంగంలో ఉద్యోగాలు కుదించబడ్డాయి. ఇంకోవైపు వీళ్ళందరూ ఏమయ్యారు? మరి ఈ సంఘటిత రంగంలో ఉన్న వాళ్ళందరూ ఏమయ్యారు? వీళ్ళందరూ కూడా అసంఘటిత రంగంలోకి, పీస్ రేట్ వర్కర్ ఉండే దాంట్లోకి నెట్టివేయబడ్డారు. అంతేకాదు 82% భారతదేశంలో ఉన్న 82% మంది ఏదైతే ఉన్నారో వర్కర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా సామాజిక సంబంధించి కనీస రక్షణలు లేకుండా, అంటే ఈఎస్ఐ, పిఎఫ్ లాంటి సామాజిక రక్షణలు లేకుండా 82% మంది వర్కర్లు ఉన్నారు. ఈ ఒకవైపు ఉంటే ఇంకోవైపు సంఘటితంగా బేరమాడే శక్తిని దెబ్బతీసేందుకోసం వర్కర్లని, కార్మికులని, అట్లే రైతులు, వ్యవసాయ కార్మికుల హక్కుల మీద విపరీతమైన దాడులు చేస్తున్నది. 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులకు సంబంధించిన ఉద్యోగ భద్రతను హరించి వేస్తున్నది. అంతేకాదు కార్మికులందరూ కూడా యూనియన్లు పెట్టుకోవాలన్నా, వాళ్ళు కనీసం యూనియన్ ఏర్పాటు చేసుకోవాలని ఆలోచన చేయాలన్నా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. Farm laws were introduced so that production, procurement and distribution of agricultural produce could be handed over to the corporates. Though the farmers' struggle, spearheaded by organizations like the All India Kisan Sabha and supported by organizations such as All India Agricultural Workers Union, forced the central government to repeal the farm laws, efforts are on to introduce them in other forms. వ్యవసాయ రంగంలో ఉత్పత్తిని, పంపిణీని, అట్లాగే సేకరణని, ఈ 3 రంగాలని కూడా కార్పొరేట్లకు ధారాదత్తం చేసేందుకోసం 3 చట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఆల్ ఇండియా కిసాన్ సభ, అలాగే మన ఆల్ ఇండియా అగ్రికల్చరల్ వర్కర్స్ యూనియన్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మిగతా రైతు సంఘాలన్నింటినీ కలుపుకొని కేంద్ర ప్రభుత్వం మీద విపరీతమైన ఒత్తిడి తీసుకువచ్చింది. అనేక పోరాటాలు నిర్వహించింది. దాని ద్వారా ఈ కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. Agricultural workers and farmers are the backbone of this country. Ours is a country in which around 50% of the population is dependent on agriculture for their livelihoods. Yet, we see that the perils of those who are working in this sector are increasing day by day. To get a real sense of the desperation that our agricultural sector is experiencing, it would suffice to look simply at the number of those who have abandoned agriculture and those
who have committed suicide over the years as agriculture became unviable. మనం ఏమనుకుంటున్నాం, మోడీ ఆ 3 చట్టాలని వెనక్కి తీసుకున్నాడు అనుకుంటున్నాం, కానీ ఇతర రూపాల్లో ఆ చట్టాలని తీసుకొచ్చేందుకోసం మోడీ ప్రయత్నం చేస్తున్నాడు. మన దేశం లోపల 50% మంది ప్రజానికం వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంటున్నారు. కానీ ఈ వ్యవసాయ రంగాన్ని నానాటికి సంక్షోభంలో నెట్టేసేందుకోసం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు దోహదం చేస్తున్నాయి. అంతేకాదు ఈ మొత్తం వ్యవసాయ రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిత్యం ఆత్మహత్యలు పురికొల్పే విధంగా, అంటే ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఆ విధానాలు రూపకల్పన చేయబడుతున్నాయి. Within 25 years since India took the devious turn to neoliberal reforms in 1991, more than 15 million main cultivators had left agriculture. If that is the case of proper farmers themselves, then it surely is possible to fathom the plight of our agricultural workers. Over 4 lakh farmers have committed suicide since 1995 at the rate of 1 every half an hour. According to statistics available since 2015, around 16,000 farmers are putting an end to their lives every day. These figures are enough to point to the absolute misery of farmers and agricultural workers in our country. These suicides undoubtedly show the stark reality that agriculture in India is in absolute doldrums. 1991 నుంచి మన భారతదేశంలో ఈ నూతన ఆర్థిక విధానాలు, సరళీకృత ఆర్థిక విధానాలు అమలవుతూ వస్తున్నాయి. ఈ విధానాలు అమలవుతున్నప్పటి నుంచి దాదాపుగా 1.5 కోటి మంది ఎవరైతే భూమి కలిగి ఉన్నారో, ప్రధాన రైతులుగా ఉన్నారో వాళ్ళు వ్యవసాయాన్ని వదిలిపెట్టేశారు. భూమి ఉన్న వాళ్ళే వ్యవసాయాన్ని వదిలిపెడితే వ్యవసాయ కార్మికుల సంగతి ఏంటి? ఈ పరిస్థితి చాలా దిగ్భ్రాంతి కలిగిస్తూ ఉంది. మనం ఒక లెక్కలు చూసుకున్నప్పుడు 1995లో 95 నుంచి 4 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే అది 2015 నాటికి రెట్టింపు అయింది. అంతేకాదు ప్రతిరోజు ఒక లెక్క తీసినప్పుడు ప్రతిరోజు 16,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్టుగా మనకి గణాంకాలు చెప్తున్నాయి. ఇవన్నీ చూస్తే మన భారతదేశంలో వ్యవసాయ రంగం ఎంతటి దీన స్థితిలో ఉందో అర్థమవుతున్నది. In 1991, if it was the Congress government that initiated neoliberal reforms, the BJP-led governments since then have been implementing such policies with greater vigor. Now we have a union government with capitalist, communal and authoritarian characteristics. The current BJP-led NDA government is wreaking havoc in the lives of our farmers. Budgetary allocation for agriculture has been cut down year after year. It has come down from 5% in 2019-20 to 3.4% in 2022-23. Even in budgets that have been celebrated as farmer friendly, the reality was that there was a massive cut in the funds allotted for agriculture. 1991లో ఈ విధానాలను తీసుకొచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం నుంచి పోయిన తర్వాత బీజేపీ దాన్ని అట్లాగే కొనసాగించింది. అయితే కాంగ్రెస్, బీజేపీ కొనసాగిస్తున్నాయి, ఇవి నడుస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏంటంటే మతోన్మాదాన్ని అది ఇంకా అదనంగా తెచ్చిపెట్టుకుంది. అది మతోన్మాదాన్ని అట్లే పెట్టుబడిదారులు మొత్తం దాంట్లో గుమిగూడు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి మొత్తం ఈ విధానాలని రైతాంగం మీద దాడి చేస్తున్నారు. ఈ రైతాంగం సంబంధించిన పరిస్థితి చూస్తే ముఖ్యంగా రైతులకు కేటాయించిన బడ్జెట్ కేటాయింపులనే చూసినప్పుడు 2019-2020లో 5%కి పడిపోతే 2022-23 నాటికి మొత్తం బడ్జెట్లో 3.4%కి పడిపోయింది. అంటే 5% మొత్తం బడ్జెట్లో 5% నుంచి 3.4%కి కోత విధించింది. ఒకవైపు నేను రైతులకు ఫ్రెండ్లీ ప్రభుత్వాన్ని నేను చెప్పుకుంటానే, ఇంకోవైపు ఇది రైతుల బడ్జెట్ మీద, వాళ్ళ హక్కుల మీద దాడి చేసే ప్రభుత్వంగా ఉంటున్నది. Now let us come to PM Kisan scheme. According to the Ministry of Agriculture's own data,
the number of beneficiaries of the scheme has come down from 11 crore 84 lakhs during its first installment in February 2019 to 3 crore 87 lakh in its 11th installment in May-June 2022. That is, there has been a 67% drop in the PM Kisan scheme's beneficiaries in 3 years. In Telangana itself, the number of beneficiaries has come down from 39,10,000 in 2019 to 24,32,000 in 2022. These figures clearly depict that the PM Kisan scheme was just an eyewash in the run-up to the 2019 general elections. మనం ఇప్పుడు పిఎం కిసాన్ అనే ఒక ప్రతిష్టాత్మక పథకాన్ని చూద్దాం. ప్రధానమంత్రి తన పెట్ ప్రాజెక్ట్ అంటే తన బిడ్డలాగా దాన్ని మొత్తం ప్రచారం చేశాడు. రైతాంగానికి ఇది ఒక వరం అన్నాడు. ఆ దాని లెక్కలనే చూద్దాం. మనం 2019లో మనం ఈ లెక్కలన్నింటిని చూసినప్పుడు మొట్టమొదటగా ఈ స్కీమ్ని ప్రకటించినప్పుడు ఈ స్కీమ్ కింద 11,84,00,000 మంది బెనిఫిషియర్లు ఉండే, అంటే లబ్ధిదారులు ఉండే. ఇది 11th ఇన్స్టాల్మెంట్ 2022 నాటికి వచ్చేసరికి మొత్తం 67% పడిపోయి 3.87 అంటే 3,87,00,000 పడిపోయింది. 11,84,00,000 నుంచి 3,87,00,000కి లబ్ధిదారులు కోత విధించబడ్డారు. ఇది జరిగింది. తెలంగాణలో కూడా చూద్దాం. తెలంగాణలో 2019లో 39,10,00,000 మంది లబ్ధిదారులు ఈ పథకం కింద ఉంటే 2022 నాటికి అది 24,32,000 పడిపోయింది. దీని అర్థం ఏంటి? 2019లో ఈ పథకాన్ని ప్రకటించారు. ఇది కేవలం 2019లో జరిగిన ఎన్నికల కోసం కంటి తుడుపు చర్యగా మాత్రమే ఈ పథకాన్ని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టాడని అర్థమవుతోంది. This public meeting is happening at a time when our country is being sold to the interests of capitalists and imperialists. The interests of the capitalists and the imperialists are seriously detrimental to the interests of our farmers and agricultural workers. Under the present regime, more than ever before, our PSUs are being privatized, labor is being contractualized, and undue benefits are being given to the corporates. Even railways, roads, ports, airports, and defense services are being privatized. Under the guise of the national monetization pipeline, all major assets of the country are being sold off or leased out. ఖమ్మం పట్టణంలో ఈ బహిరంగ సభ జరిగే నాటికి ఈ దేశానికి ఏవైతే ప్రయోజనాత్మకంగా ఉన్నాయో వాటన్నిటిని కూడా పెట్టుబడిదారులకు అలాగే సామ్రాజ్యవాదులకు ఈ ప్రభుత్వం తాకట్టు పెడుతూ వస్తున్నది, వాటిని అమ్మేస్తూ వస్తున్నది. వాటి కోసం, వాటి ప్రయోజనాల కోసం, వాటిని సంతృప్తి పరిచేందుకోసం రైతుల మీద, కార్మికుల మీద మున్నెన్నడూ లేనంత విధంగా అది దాడులు చేస్తున్నది. ఈ ప్రభుత్వ రంగాల్ని అమ్మడంతో పాటు వర్కర్లని, ముఖ్యంగా పర్మనెంట్ వర్కర్లని లేకుండా కాంట్రాక్ట్ వర్కర్ల పేరిట మొత్తం కాంట్రాక్చువలైజేషన్ తీసుకొచ్చేందుకోసం ప్రయత్నం చేస్తున్నది. వర్కర్లకు వచ్చే హక్కులని, వారికి వచ్చే లబ్ధిని మొత్తం కూడా కోత విధించి కార్పొరేట్లకి పరం చేస్తున్నది. రైల్వేలు చూసుకున్నా, రోడ్లు చూసుకున్నా, పోర్టులు చూసుకున్నా, ఎయిర్పోర్టులు చూసుకున్నా, రక్షణ రంగం చూసుకున్నా, ప్రతి రంగాన్ని గుండుగుత్తగా అమ్మేస్తున్నది, లేకపోతే ప్రైవేటీకరించేస్తున్నది. మొత్తం నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ అనే పేరిట, అంటే జాతీయ నగదీకరణ పథకం అనే పేరిట దేశానికి సంబంధించిన ముఖ్యమైన ఆస్తులన్నింటినీ కూడా అయితే అమ్మేస్తున్నది, లేకపోతే లీజుకి ఇచ్చేస్తున్నది. Despite completing 7.5 decades as an independent country, we have not been able to eradicate poverty, solve malnutrition, and end unemployment. Yet, the Union government is withdrawing from all welfare measures and schemes. They are also asking the state governments to do the same. To them, welfare is a freebie, but to us, welfare is the people's right. That is the difference in approach.
In the Indian context right now, what is required is to oppose neoliberalism that considers people's rights as freebies and communalism that takes people attention away from the burning issues that they face in their day-to-day lives. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 7.5 దశాబ్దాలు అంటే 75 ఏళ్ళు అవుతాంది. ఈ 75 ఏళ్ళు అవుతున్న మన భారతదేశం అతి ముఖ్యమైన సమస్యల్ని ఇంకా ఎదుర్కొంటున్నది. అందులో పౌష్టికాహార లోపం అంటే తిండి లేకపోవడం అనే ఒక జబ్బుని మన దేశం ఎదుర్కొంటుంది. నిరుద్యోగం ఇంకోవైపు గట్టిగా పెద్దగానే ఉంది. ఇంకోవైపు ఈ నిరుద్యోగాన్ని అట్లే పౌష్టికాహార లోపాన్ని రూపుమాపకుండా ప్రభుత్వం ఏం చేస్తుందంటే వెల్ఫేర్ స్కీమ్స్ మొత్తాన్ని, సంక్షేమ పథకాల మొత్తాన్ని కూడా ఒకదాని వెనుక ఒకటి కోత విధించుకుంటూ వస్తున్నది. ప్రభుత్వం ఏమంటుందంటే ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని కూడా ముఖ్యంగా పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఉచితాలు అని సంబోధిస్తుంది. కానీ మనమేమంటున్నామంటే ఇవి ఉచితాలుగా కావు, ఇవి పేదల హక్కులు అని మనం చెప్తున్నాం. ఇదే మనకి కార్పొరేట్లకి తేడా, ఇదే మనకి ఎన్డీఏ ప్రభుత్వానికి తేడా. ఈ తేడాతోనే మనందరం ఇప్పుడు ఇంకొక కర్తవ్యాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే మొత్తం నూతన ఆర్థిక విధానాలు, నయా సరళీకృత ఆర్థిక విధానాలతోని ఈ ప్రభుత్వం అట్లాగే మతోన్మాదాన్ని జోడించేది మన మీకు దాడి చేస్తూ వస్తున్నదో, వాళ్ళు మన సంక్షేమ పథకాలను దెబ్బతీస్తున్నారో వాటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలను చేయాల్సిన అవసరం ఉన్నది. For that, you need an ideology that has a sound understanding of both communalism and neoliberalism, and a political party that functions based on that ideology. That is where political parties such as Cpim and organizations such as AIAW become relevant. We not only have a political program to resist communalism, but also have an economic program that can present an alternative to neoliberalism. That is the alternative being pursued by the CPIM-led LDF government in Kerala. మనం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాద నయా సరళీకృత ఆర్థిక విధానాన్ని వ్యతిరేకించాలంటే ఒక బలమైన సిద్ధాంతం కలిగిన ఒక శక్తి మనకు ఉండాలి. అలాంటి శక్తి ఈ రోజు భారతదేశంలో ఏది? అది సిపిఐఎం మాత్రమే. అట్లాగే ఆ సిపిఐఎంతో పాటు అడుగులో అడుగేస్తూ వస్తున్న వ్యవసాయ కార్మిక సంఘం కూడా ఈ రోజు అత్యంత కీలక పాత్ర పోషించబోతున్నది. ఈ సిద్ధాంతంతోనే మనం మతోన్మాదాన్ని, అట్లే నూతన ఆర్థిక విధానాలను అమలు చేస్తున్న, నయా సరళీకృత ఆర్థిక విధానాలను అమలు చేస్తున్న ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎదిరించగలం. మనం అట్లాంటి ఉదాహరణని ఎల్డిఎఫ్, లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వం నడుపుతున్న కేరళలో మనం అలాంటి ఉదాహరణ మనం చూడొచ్చు. Like Telangana, Kerala has also been a hotbed of agricultural workers and progressive movements. In Kerala, the Reformation movement has struggled against social inequality and to secure education even for the backward sections of the society. The Communist Party intertwined the social content of that movement with the struggles for the economic liberation of the people. తెలంగాణలో లాగే కేరళలో కూడా ముఖ్యంగా వ్యవసాయ కార్మికులకు సంబంధించి, అట్లే పురోగామి శక్తులకు సంబంధించిన అనేక పెద్ద ఎత్తున పోరాటాలు జరిగిన చరిత్ర ఉంది. అయితే మేము అక్కడ చేసింది ఏంటంటే ఈ పోరాటాలకి, ముఖ్యంగా ఆర్థిక పోరాటాలకి సామాజిక ఇన్ఈక్వాలిటీ, సామాజిక అసమానతల్ని, అట్లే విద్యకు సంబంధించిన అంశాలని, వెనుకబడిన తరగతులకు సంబంధించి విద్య సంస్కృతికి సంబంధించిన అంశాలని ఆ పోరాటాలకు జత చేశాం. ఇట్లా జత చేయడం ద్వారా ఆ ఉద్యమాలు చాలా గట్టిగా నిర్వహించబడి అద్భుతమైన ఫలితాలను సాధించాయి. Issues such as class exploitation, wage inequality, and working conditions were taken up by the party. This created a situation in which exploitation is far lesser in Kerala as compared to other places in the country. And once the Communist Party came to power in Kerala in 1957, specific interventions were made to alter the feudal land relations and improve the living conditions of the people. Ever since,
progressive governments in Kerala have sought to implement welfare measures, ensure literacy, improve public education, provide quality public health services, enable decentralization by strengthening local self-governments and so on. I am not going into the details as I am sure you are aware of it. ఇంతకుముందే చెప్పినట్టు కేవలం ఆర్థిక అంశాల చుట్టూతే కాకుండా సామాజిక అసమానతలకు సంబంధించిన అంశాలను కూడా కమ్యూనిస్టు పార్టీ జత చేసి అనేక పోరాటాలని అక్కడ చేసింది. ముఖ్యంగా 1957లో అక్కడ కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఫ్యూడల్ ల్యాండ్ రిలేషన్స్ అంటే భూ సంబంధాలని అది దెబ్బతీసింది. మొత్తం పేద ప్రజలందరికీ కూడా భూమిని పంచిపెట్టింది. అప్పటి నుంచి సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు అక్షరాస్యత, ఈరోజు భారతదేశంలోనే అత్యధిక అక్షరాస్యత ఉన్న రాష్ట్రం ఏది? అది కేరళ. అట్లాగే మొత్తం ప్రభుత్వ వైద్యాన్ని కూడా అభివృద్ధి చేసింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకం ఉంటాయి. అయితే వీటన్నిటి గురించి మీకు తెలుసు, ఇప్పుడు నేను వాటి గురించి చెప్పబోట్లేదు. In 2016, the LDF came to power once again in Kerala when neoliberal policies were spiking up inequalities across the country. Our focus was on protecting the public sector, on strengthening social welfare, on improving the public health and public education systems, and on developing infrastructure so as to benefit all sectors including agriculture and industry. Over the last 6.5 years, we are seeing that the people's alternative pursued by the LDF government in Kerala is bearing fruit. భారతదేశం అంతటా కూడా ఈ నయా సరళీకృత ఆర్థిక విధానాలు ఏవైతే ఉన్నాయో అవి అమలవుతున్నప్పుడు మొత్తం ప్రజల మీద విపరీతమైన భారాలు పెరిగి అసమానతలు పెరిగిపోతుంటే కేరళలో అధికారంలోకి వచ్చిన ఎల్డీఎఫ్ ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను చేపట్టింది. వాటన్నిటిని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అందులో ముఖ్యమైనది సంక్షేమ పథకాలు, అట్లాగే ప్రజా వైద్యం, ప్రభుత్వ విద్య, ఈ అన్ని వ్యవస్థల్ని కూడా అభివృద్ధి చేసింది. అంతేకాదు అన్ని రంగాలకు ఉపయోగపడే విధంగా మౌలిక వస్తువుల్ని అభివృద్ధి చేసింది. ఇండస్ట్రీస్ని అంటే పరిశ్రమలని, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలను చేపట్టింది. 6.5 ఏళ్లుగా చేపడుతున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు ఫలితాలనిచ్చే దశకు చేరుకున్నాయి. Kerala is the first in the attainment of the Sustainable Development Goals as per the United Nations and the Niti Aayog. We have been repeatedly adjudged as the best governed and least corrupt state by the Public Affairs Index. As per the National Crime Records Bureau, we are the only state in the country with no communal incidents during this period. We have the best school education, the best public health facilities, the best law and order, the least infant and maternal mortalities, and so on. We are the best tourist destination, we have the best startup ecosystem, and we are differently abled friendly. మన గురించి మనం చెప్పుకుంటే అది గొప్ప అవుతుంది, మనం గొప్పలు చెప్పుకున్నట్టు అవుతుంది. కానీ మన గురించి అనేక సంస్థలు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు చెప్తే అప్పుడు వాటికి కూడా ఒక అధికారికంగా మనకి కళ్ళ ముందు కనబడుతుంది. అట్లాంటి అంశాలే మనం చూద్దాం. ముఖ్యంగా అంతర్జాతీయ సంస్థలు, యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి ఒక విషయాన్ని ప్రకటించింది. అదేంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిర అభివృద్ధి సాధించిన దాంట్లో కేరళ నంబర్ 1 స్థానం ఆక్రమించిందని చెప్పింది. We are taking over. అయితే ఒక ఐక్యరాజ్య సమితే కాదు, ఎన్డీఏ ప్రభుత్వమే పెట్టిన నీతి ఆయోగ్ కూడా కేరళనే నంబర్ 1 అని చెప్పింది. మొత్తానికి మొత్తం భారతదేశంలో అత్యంత అవినీతి రాష్ట్రాలు ఒకవైపు రికార్డులు పోతుంటే అవినీతి రహిత రాష్ట్రంగా కేరళ రికార్డులోకి ఎక్కింది. అంతేకాదు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, ఇది కూడా కేంద్ర ప్రభుత్వంతోనే ఉంటది. ఈ నివేదిక ప్రకారం కూడా మొత్తం దేశంలో మతోన్మాద కొట్లాటలు బాగా పెరుగుతున్న ఈ స్థితిలో కూడా కేరళలో మతోన్మాద ఘర్షణలు అతి తక్కువగా నమోదైనని చెప్పింది. సో ఈ పద్ధతిలో చూసుకున్నప్పుడు ప్రతి రంగంలో కూడా కేరళ ఒక అద్భుతమైన విజయాలను సాధించుకుంటూ వస్తోంది. ముఖ్యంగా శిశు మరణాలకు సంబంధించి వీటిల్లో కూడా
కేరళలో దాదాపు 0 స్థాయికి చేరింది. కేరళ ప్రజెంటు మొత్తం దేశంలోనే అద్భుతమైన టూరిస్టు ప్రాంతంగా ఉన్నది. అట్లాగే ఎవరైతే కొత్తగా పరిశ్రమలు పెడతారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి వాతావరణాన్ని కల్పించే ప్రాంతంగా కేరళ మారింది. ఈ విషయాల్ని మీ అందరి ముందుకు తీసుకువస్తున్నాను. We are taking over central PSUs in the state being sold by the union and making them profitable. Among all the public service commissions in the country, Kerala's PSC has issued the most advice memos, around 2 lakhs, and the government of Kerala has created the most posts, around 30,000 in this period. We have revised wages in almost all sectors. According to the most recent RBI report, Kerala's daily wages are the highest in the country. At rupees 1,600 per beneficiary, our welfare pension rates are the highest in the country and it benefits more than 55 lakh people. We have provided housing to more than 3 lakh families over the last 6.5 years. మనం ఒకవైపు చూస్తున్నాం, కేంద్రంలో ఉన్న మోడీ సర్కారు మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తుంటే నువ్వు అమ్మే కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని కూడా మా రాష్ట్ర ప్రభుత్వమే కొంటది, మేం కొంటామని వాటిని కొన్న పరిస్థితి మనం కేరళలో చూస్తాం. మొత్తానికి మా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇప్పటిదాకా ప్రతి ప్రభుత్వ రంగ సంస్థ చాలా అద్భుతంగా నడుస్తున్నది. అంతేకాదు దాదాపుగా 30,000 కొత్త పోస్టులను క్రియేట్ చేసి మనం భర్తీ కూడా చేయడం జరిగింది. అంతేకాదు ఆర్బీఐ ఈ మధ్యలో ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఈ భారతదేశం మొత్తం మీద కూడా కష్టజీవి, ముఖ్యంగా పేదలు అత్యధికంగా రోజువారీ కూలీ సాధిస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది కేరళ మాత్రమే అని ప్రకటించింది. అక్కడ రోజువారీ కూలీ ప్రజెంటు 1600గా ఉన్నదని ఆర్బీఐ అంచనా వేసింది. అట్లాగే అక్కడ పెన్షన్ రేట్లు చూసినా దేశంలోనే అత్యధికంగా ఉంది. 55 లక్షల మంది దాంతో లబ్ధి పొందుతున్నారు. అంతేకాదు ఈ 6 ఏళ్లలోనే 3 లక్షల ఇండ్లు కట్టడము ఇవ్వడము కూడా జరిగిపోయింది. Despite the limits imposed by the union, projects worth more than rupees 75,000 crore have been taken up through the Kerala Infrastructure Investment Fund Board, Cpim. All these are ample proof of how the alternative championed by the LDF is ensuring development and welfare alongside resisting both communalism and neoliberalism. కేంద్ర ప్రభుత్వం ఒకవైపు రాష్ట్రాలకు సంబంధించిన బడ్జెట్ల మీద విపరీతమైన దాడి చేస్తున్నది, అట్లాగే కేరళ మీద కూడా దాడి చేస్తుంది. ఒకవైపు ఈ దాడిని ఎదుర్కొంటూనే ఇంకోవైపు కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బాండ్ అనే పేరిట ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి 75,000 కోట్లను సమకూర్చుకొని కేరళను అభివృద్ధి పదంలో నడిపించేందుకోసం కేరళ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ఒకవైపు మతోన్మాదాన్ని అట్లాగే సమాఖ్య వ్యవస్థ మీద దాడిని ఎదుర్కొంటూనే ఒక ప్రత్యామ్నాయ ఆర్థిక నమూనాని ఈ దేశం ముందు కేరళ ఉంచగలుగుతున్నది. Kerala is achieving all this despite the severe neglect faced by the state. Even when it comes to disbursing our constitutional share in the country's resources and with regard to our borrowings, the union government is having dual standards. I had already mentioned how even the office of governor is being politically misused against state governments that are opposed to the BJP-RSS campaign. All these are clear violations of the federal principles enshrined in our constitution. It is not just the BJP that is curtailing the state's rights. In fact, it was the Congress that initiated this tendency of the union government meddling into the state's affairs. సమాఖ్య వ్యవస్థ మీద దాడి మొత్తం దేశమంతా జరుగుతోంది. అందులో భాగంగా కేరళ మీద ఇంకా సీరియస్గా జరుగుతున్నది. నేను ఇంతకుముందే చెప్పాను, గవర్నర్ల రూపంలో మొత్తం శాసన వ్యవస్థలో కూడా జోక్యం చేసుకోవడం అనేది విపరీతంగా పెరిగిపోతున్నది. ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎజెండాని గవర్నర్ ద్వారా అమలు చేసేందుకోసం అదొక సీరియస్ ప్రయత్నం చేస్తున్నది. సమాఖ్య వ్యవస్థ మీద దాడి అనేది బీజేపీ ఒకటే కొత్తగా చేస్తుందేం కాదు. వాస్తవానికి ఇంతకంటే ముందే కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెసు
ఇలాంటి సంస్కృతికి ఆజ్యం పోసింది. దాని నుంచి ఇప్పుడు ఇది కొనసాగుతున్నది. The CPIM has that glorious tradition of conducting struggles to safeguard our country and its people. The historic struggles of Telangana, Unnapravailar and Tebaga are all in our minds. If you look at the recent past in Tamil Nadu, we have fought to ensure that Dalits have the right to use public roads. In Karnataka, we have fought against the inhuman practice of Madesana, which forced Dalits to roll over food waste. సిపిఐఎం అనేది భారతదేశంలో ఇప్పటిదాకా భారతదేశ ప్రజల హక్కుల కోసం, వాళ్ళ శ్రేయస్సు కోసం అతి పెద్ద ఎత్తున పోరాటాలు చేసిన చరిత్ర మనం చూసినాం. మన తెలంగాణ గడ్డ మీద అట్లాంటి పోరాటాలు జరిగినాయి. అట్నే పునఃప్రవాహాలు జరిగినాయి, తెబాగాలు జరిగినాయి. ఈ పోరాటాలన్నీ కూడా ప్రజల సమస్యల్ని ముందుకు తీసుకురావడం, వాటిని ఎజెండా చేయడం, వాళ్ళ హక్కుల్ని సాధించడం కోసం జరిగిన పోరాటాలు మనం చూడొచ్చు. అంతేకాదు, లేటెస్ట్గా తమిళనాడులో దళితులు రోడ్లు వాడకుండా ఉండే ఒక పద్ధతి ఉన్నది. దాని మీద కూడా సిపిఎం పోరాడింది. కర్ణాటకలో మడే స్నాన అంటే ఏదైతే మనం తిని పడేస్తామో, ఎంగిలి అన్నం ఉంటుందో, ఎంగిలి ఏదైతే అన్నం పడేస్తారో ఆ దాని మీద వీళ్ళను బొర్లిచ్చే ఒక సంస్కృతి ఉంది. ఈ సంస్కృతికి వ్యతిరేకంగా కూడా సిపిఐఎం మాత్రమే కొట్లాడింది. In UP's Muzaffarnagar, it was the left parties that built homes for the victims of communal riots. In Odisha's Kanhamal, it was the CPIM that opened up its party offices for the Christians who lost their places of worship in the communal riots. I had already stated that in Kerala, which is governed by the LDF, there has not been even a single instance of communal violence over the last six and a half years. యోగి ఆదిత్యనాథ్ పాలిస్తున్న ఉత్తరప్రదేశ్ మనం చూస్తున్నాం. అక్కడ మతోన్మాద కొట్లాటలు విపరీతం జరుగుతున్నాయి. అక్కడ ముజఫర్ నగర్ లో ఈ మతోన్మాద కొట్లాటల్లో ఎవరైతే ఇల్లు కోల్పోయారో వాళ్ళకు ఇల్లు కట్టించే పనిని సిపిఎం చేసింది. వాళ్ళకి ఇల్లు సాధించే వరకు వాళ్ళెంబ నిలబడ్డది. అంతేకాదు, ఒరిస్సాలోని కందమాల్లో కూడా మొత్తం క్రిస్టియన్లని వాళ్ళ ప్రార్థనా స్థలం నుంచి వెళ్ళగొడితే సిపిఐఎం ఆఫీసుల్లో వారందరికీ ఆశ్రయం ఇచ్చింది. అయితే ఇదంతా దేశమంతా జరుగుతుంటే మనం సిపిఎంగా అధికారంలో ఉన్న కేరళలో ఏం జరిగింది? 6.5 ఏళ్లుగా ఈ మతోన్మాద శక్తులు ఒక్క ఘర్షణ కూడా రేపేందుకు భయపడిపోయినాయి. అసలు అక్కడ ఇప్పటిదాకా ఒక్కటి కూడా మతోన్మాద కొట్లాట నమోదే చేసుకోలేదు అని మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. As I had mentioned in the beginning, in Telangana, we have led struggles for land in Mudigonda in the recent past, and just over 100 kilometers from here in Jakkalodi, we are currently leading the struggles of tens of thousands for land and housing. Despite police excesses, we have not backed down. When 4,000 huts were destroyed by the administration, we reiterated our commitment to the people and the struggle by building 10,000 huts. ఇంతకు ముందే చెప్పినట్టు ఈ తెలంగాణ గడ్డ కూడా పోరాటాల గడ్డ. ఈ స్థలానికి కేవలం ఒక 100 కిలోమీటర్ దూరంలో ముదిగొండ అనే ప్రాంతం ఉంది. ఆ ముదిగొండలో జరిగిన వీరోచిత పోరాటం మనందరికీ తెలుసు. అలాగే ఈరోజు ఇళ్ల స్థలాల కోసం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోటీ జరుగుతున్నాయి. ముఖ్యంగా వరంగల్ జిల్లాలోని జక్కలొద్దిలో, అలాగే హన్మకొండ జిల్లాల్లో పెద్ద ఎత్తున గుడిసెల పోటీ జరుగుతున్నాయి. అక్కడ వేలాది మంది ప్రజలు గుడిసెలు వేసుకొని తమ ఇళ్ల స్థలాల హక్కుల కోసం ఆడ పోరాటం చేస్తున్నారు. ఒకవైపు పోలీసులు ఆ ఇళ్లని కూలగొట్టేస్తే, వాటిని తగలబెట్టేస్తే, బుల్డోజర్తో నూకేస్తే, కాలబెట్టేస్తే మళ్ళీ చెక్కు వెనక్కి తిరగకుండా, మడిమ తిప్పకుండా అక్కడి నిలబడి ఈ రోజు గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న స్థితిని మనం చూస్తున్నాం. ఇప్పటికి కూడా 10,000 గుడిసెలు అక్కడ ఉన్నాయి. Congress calls itself the principal opposition, but they are unable to put up a political fight to the BJP. In fact, the Congress is functioning as a recruitment agency for the BJP. Only the left and democratic parties can fight the BJP RSS combined
effectively. For that, it is important to strengthen the CPIM organizationally and electorally. That is precisely what the people of Telangana are yearning for now. The people of Khammam can show the way forward to the people of Telangana. ఈ దేశంలో ప్రతిపక్షం ఎవరయ్యా అంటే మేమే అని కాంగ్రెస్ అంటాంది. కానీ కాంగ్రెస్ ఏ రోజు కూడా నిజమైన ప్రతిపక్షంగా లేదు. పైపెచ్చు అది బీజేపీకి రిక్రూట్మెంట్ ఏజెన్సీగా పనిచేస్తున్నది. బీజేపీలోకి తన క్యాడర్ని పంపిస్తూ ఉన్నది. ఒక్క వామపక్షాలు ముఖ్యంగా సిపిఐఎం మాత్రమే ఒక నిజమైన ప్రతిపక్షంగా ఈరోజు దేశంలో కనబడుతున్నది. అందుకోసమే మీ అందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. సిపిఎంని మొత్తానికి ఈ వచ్చే ఎన్నికల్లోనూ అట్లాగే శాసనసభల్లోనూ దాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ దానికి ఒక దారి చూపించాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఖమ్మం ప్రజల మీద అలాంటి గురుతర బాధ్యత ఉందని నేను తెలియజేస్తున్నాను. We should be able to ensure that the BJP RSS campaign is stopped in its tracks. We should come together to defeat the politics of hatred and violence. We should strive so that the contribution of our laborers, farmers and agricultural workers in building this nation is recognized and they are assured of a decent income. I hope that this public meeting will be a milestone in that regard. మనం ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క తోవని అడ్డుకోవాలి. వాటిని అడ్డుకోగలం. ఆ దమ్ము ధైర్యం మన సిపిఐఎం శ్రేణులకు ఉందని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా ఈ భారతదేశంలో అది ఏదైతే దూకుడుగా పోతున్నదో దాన్ని అడ్డుకొనగల కెపాసిటీ ఆ సిపిఐఎంకి మాత్రమే ఉన్నది. ముఖ్యంగా హింసని అలాగే మత అసహనాన్ని ఏదైతే అది పెంచుతూ వస్తున్నదో దానిని మనం వ్యతిరేకించాలి. కార్మికుల, శ్రామికుల, రైతాంగ హక్కుల కోసం మనం పోరాడాలి. అట్లాంటి పోరాటాలకి ఈ ఖమ్మం సభ ఒక నాంది అవుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. This has historically been a stronghold of the CPIM in Telangana. The CPIM here has always stood by the people. The days ahead of us will be filled with the struggles. Assembly elections are to be held next year, and the Lok Sabha election in 2024 is important as far as the whole country is concerned, especially for the secular and democratic forces who are committed to ensure that the Democratic Republic of India and its constitution is preserved. మొత్తం భారతదేశంలోనే కమ్యూనిస్ట్ పార్టీ ముఖ్యంగా సిపిఐఎం బలంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి. సిపిఐఎం ఎప్పుడూ ప్రజల వైపే నిలబడ్డది, పోరాటాలు చేస్తూ వస్తున్నది. ఇప్పుడు మనందరి ముందు ఒక పెద్ద కర్తవ్యం ఉన్నది. 2024లో ఎన్నికలు రాబోతున్నాయి. మొత్తం దేశమంతా దాని వైపు చూస్తున్నది. ముఖ్యంగా సెక్యులర్ శక్తులు, లౌకిక శక్తులు, పురోగామి శక్తులన్నీ కూడా సిపిఐఎం వైపు చూస్తూ ఉన్నాయి. అందుకోసమే మొత్తం భారతదేశాన్ని, దాని రాజ్యాంగ స్వభావాన్ని, అట్లాగే దాని గణతంత్ర స్వభావాన్ని, ఈ రాజ్యాంగ హక్కుల్ని పరిరక్షించాలంటే ఈ ఎన్నికలు మనకు అత్యంత ముఖ్యమైనవని మనం అందరం గుర్తించాలి. Comrades, I conclude by extending revolutionary greetings to the 3rd Telangana State Conference of the All India Agricultural Workers Union and declaring this huge rally inaugurated. కామ్రేడ్స్, ఈ సందర్భంగా నా విప్లవాభినందనలు తెలియజేస్తున్నాను. 3వ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం మహాసభల్ని, ఈ మహాసభలు ఆ సందర్భంగా జరిగిన పెద్ద ర్యాలీ, ఈ ప్రారంభోత్సవాన్ని ఈ సందర్భంగా జరుపుకుంటున్నామని తెలియజేసేందుకు సంతోషిస్తున్నాను. మీ అందరికీ కూడా మరోసారి విప్లవాభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.